హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ సండే స్పెషల్ కామెటి సంచులు విత్ వంకాయ స్క్విడ్స్ అంటారండి. వీటిని చాలా రేర్గా మనకి దొరుకుతూ ఉంటాయి. సో ఈరోజు ఈ డిష్ని ఈజీగా అండ్ టేస్టీగా చేసి మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇవేనండి కామెటి సంచులు. ఆల్రెడీ మేము క్లీన్ చేసి పెట్టుకున్నాం, ఇంకా కట్ చేయలేదు. కట్ చేసి ఒకసారి మళ్ళీ పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్ట్గా అండ్ ఈజీగా చేయొచ్చు, కానీ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం ఎక్కువ టైం పడుతుంది. 1/2 kg కామెటి సంచులకు 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పై కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో 4 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 3 వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. వంకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కామెటి సంచులను అందులో వేసుకుందాం. ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టకుండా దగ్గరగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ చేసుకున్న తర్వాత కాసేపటికి మొత్తం వాటర్లా వస్తుంది కదా, వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఇలానే కుక్ చేసుకోవాలండి. అస్సలు మూత పెట్టకూడదు. ఇంకో విషయం ఏంటంటే దీనికి తెల్ల వంకాయలు అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇంకే వంకాయను వాడినా టేస్ట్ బాగుండదు అంతగా. ఇలా కొద్దిగా వాటర్ అంతా దగ్గర అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, కర్రీ కొద్దిగా దగ్గరైంది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా జ్యూసీగా వచ్చిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి చూసుకోవాలి. చూడండి, టమాటా అంతా బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు కుక్ చేసుకోవాలి. చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. కామెటి సంచులు విత్ వంకాయ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.